నెల్లూరు నగరం 16వ డివిజన్లోని జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలిత సహస్రనామ పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. ఆయనకి యాగ నిర్వాహక కమిటీ, టీడీపీ, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక ఘట్టంలో పాల్గొనడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వరుసగా 18 సంవత్సరమైన ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్న భువనగిరి సుబ్బయ్య స్వామికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఏకకాలంలో 1008 మంది మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేయడం అత్యంత అరుదైన ఆధ్యాత్మిక ఘట్టమని, లోక కళ్యాణం మరియు కుటుంబ సౌఖ్యం కోసం చేసే ఈ యాగాలు సమాజంలో సానుకూల శక్తిని, యువతలో నైతిక విలువలను పెంపొందిస్తాయని చెప్పారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శమన్న మంత్రి, భక్తి ఉన్న చోట శాంతి, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటాయని పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కూటమి శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 16వ డివిజన్లో జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటూ నిజంగా నాకు చాలా అదృష్టం ఉంది. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి భువనగిరి సుబ్బయ్య స్వామి గారికి వారి యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యజ్ఞంలో దాదాపు 1108 మంది, 1108 మహిళలు ఏకకాలంలో లలితా సహస్రనామ పారాయణం చేయటం అరుదైన సంఘటన. ఈ యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం బాగుండాలని, సంతానం, వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆధ్యాత్మిక విలువలను, నైతిక విలువలని పెంపొందించగలుగుతుంది. భక్తి ఉన్న చోట శాంతి ఉంటుంది, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని, అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, అందరిలో ఆధ్యాత్మికతను పెంచాలని వారందరినీ కోరుకుంటూ ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.